ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగన్ చుట్టూ తిరుగుతోంది సార్. అమరావతి ఆచరణ సాధ్యం కాదు, 2 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది రాజధాని నిర్మాణానికి. అంతేకాదు దాంతోపాటు ఎంత కాలం పడుతుందో, ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేం. కాబట్టి ఇప్పటికే అభివృద్ధి చెందిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కలిపి మావిగన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు. అండ్ మరోవైపు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఉన్నాం కాబట్టి ఇక భవిష్యత్తులో ఎవరు అమరావతిని టచ్ చేయలేరు అని చెప్పి కూటమి నేతలంతా కూడా సంబరాల్లో ఉన్న పరిస్థితి సార్. ఇప్పుడు మొత్తం అంతా కూడా మళ్ళీ ఒక కన్ఫ్యూజన్. జగన్ మావిగన్ ప్రపోజల్ తెచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అసలు రాజధాని ఏమవుతుంది, ఎప్పటికీ అవుతుంది అని చెప్పేసి మీ కామెంట్స్ అండి. అమరావతి వర్సెస్ మావిగన్ అంటే దానికి అసలు మావిగన అమరావతి కన్నా కూడా దీంట్లో చంద్రబాబు నాయుడు ఆలోచించాల్సింది ఏంటంటే, అమరావతి రాజధాని చేస్తున్నారు, సంతోషం, దానికి అభ్యంతరం లేదు నాకు. కానీ ఒకటి మీకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. 2014 నుంచి స్టార్ట్ అయింది అమరావతి. ఒక అద్భుతమైన రాజధాని, ప్రపంచం నగరం, మహానగరంగా ఉంటుంది, నగరాలు, అసలు విశ్వ నగరం, గ్రీన్ఫీల్డ్ సిటీ, ఒక అద్భుతమైన కట్టడాలు, దాని గ్రాఫిక్స్ అవన్నీ కూడా మనం మీడియాలో చూసాం. సింగపూరు కన్సార్షియము. ఇంత జరిగిన తర్వాత 2019 ఎలక్షన్స్ వచ్చాయి. టీడీపీకి 23 సీట్స్ వచ్చాయి. అమరావతి ప్రాంతంలో కూడా తాటికొండ ఓడిపోయారు, మంగళగిరి ఓడిపోయారు, మంగళగిరిలో సాక్షాత్ లోకేష్ ఓడిపోయాడు. ఇది ఎందుకు జరిగింది అని చంద్రబాబు నాయుడు ఒక్కసారి జస్ట్ థింక్ ఫర్ అ మూమెంట్. అంటే ప్రజలకు అమరావతి మీద ప్రేమ లేకనే ఓడించారా, అమరావతి పొలిటికల్ ఇష్యూ కాదని ఓడించారా, దేనికి ఓడించారు? రీజన్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు 2024లో అమరావతిని ధ్వంసం చేసి 3 రాజధానులతో ఒక రాజధాని లేని రాష్ట్రాన్ని మార్చి అస్థిరపరిచారందుకు జగన్ను శిక్షించారు ప్రజలు అంటున్నాం. మరి 2019లో జగన్ ఎందుకు అందలమెక్కించారు, చంద్రబాబును ఎందుకు శిక్షించారు? సో అప్పుడైనా ఇప్పుడైనా మనకు అర్థం కావాల్సింది, అమరావతి అనేది ఒక పులిపైన స్వారీ చేసినట్లు. చంద్రబాబు నాయుడు అమరావతి విషయంలో పులిపై స్వారీ చేస్తున్నాడు. ఏంటిది పులిపై స్వారీ అంటే, సక్సెస్ అయితే అద్భుతంగా ఉంటుంది, ఫెయిల్ అయితే దారుణంగా ఉంటుంది. సో అందువల్ల చంద్రబాబు నాయుడు అమరావతి పైన క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ అనుకోండి, హైపే అనుకోండి, ఒక ఛాలెంజ్ను చంద్రబాబుకే ఇచ్చింది. అందుకే నేను చెప్పింది, మీకు అమరావతి గురించి అంత ఆశలు రేకెత్తించిన ప్రజలు 2019లో 23 సీట్లకే పరిమితం చేయడం మామూలు విషయం కాదు కదా. ఎందుకు చేస్తారు? లేకపోతే అంటే ఫండమెంటల్గా పులిపైన స్వారీ అన్న పదం అందుకే వచ్చింది తెలుగులో. పులిపై స్వారీ ఏంటి? ఆ పులిపైకి వెళ్ళి దిగితే పులి మింగేస్తుంది, పులిపైన ఎక్కితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అటు కాని ఇటు కాని సిచ్యువేషన్కు రాకుండా చంద్రబాబు జాగ్రత్త పడాలి. నేనే ఉంది సజెస్టివ్గా చెప్తున్నాను. ఏంటి జాగ్రత్త పడాలి? ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా నగరాల నిర్మాణం కావు. ఇప్పుడు హైదరాబాద్ నగర నిర్మాణము ఒక్కరోజు కాలే. హైదరాబాద్ నగర నిర్మాణము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయింది. ఎట్లయింది? ముత్యాల వ్యాపారం నుంచి మొదలుకొని తాజా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు ఒక ఎకనామిక్ యాక్టివిటీ హైదరాబాదును రాజధాని చేసింది. మీరు కేవలం హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు, ఒక ఎయిర్పోర్ట్ వల్ల అభివృద్ధి జరిగినప్పుడు పొరపాటు. ఆ అభివృద్ధి క్రమంలో అవి ఉపయోగపడ్డాయి. కానీ ఒకప్పుడు ముత్యాల వ్యాపారం నుంచి మొదలుకొని మీకు ఎక్కడి దాకా వచ్చింది హైదరాబాదు? మీకు హైదరాబాద్ మీకు ఇరాక్లో పస్రా నుండి అది ముత్యాల వ్యాపార కేంద్రంగా ఉండే. ఉదాహరణకు ఇరాక్లో ఆయిల్ కనుగొన్నాక ముత్యాల వ్యాపారం దెబ్బతిన్నది. ఒకప్పుడు ఇవన్నీ కూడా మీకు దుబాయ్ కూడా మీకు ఎర్లీ 19th సెంచరీలో అక్కడ ఎవరుండేవారు తెలుసా? మీకు ఆశ్చర్యం వేస్తుంది. దుబాయ్ అక్కడ ఫిషింగ్ చేసుకొని చేపలు పట్టుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, చిన్న చిన్న కోస్టల్ ట్రేడ్ జరిగేది, మరి పర్ల్ డైవర్స్ అంటారు, అంటే ముత్యాల అన్వేషకులు ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి దుబాయ్. తర్వాత అక్కడ మీకు పెద్ద ట్రేడింగ్ హబ్గా అది ఎమర్జ్ అయింది. సో వాట్ ట్రిపన్ దుబాయ్ని ఒక చిన్న ఒక ప్లేస్ నుంచి ఒక ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మార్చింది ఎకనామిక్ యాక్టివిటీ. హైదరాబాద్ను ఎకనామిక్ యాక్టివిటీ స్థాయికి పెంచింది. అందువల్ల ఆనాటి ముత్యాల వ్యాపారం నుంచి నేటి సమాచార ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు. సో అమరావతిలో ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ కాకుండా మహానగరాల నిర్మాణం
ప్రభుత్వ భవనాలతో సాధ్యం కాదు. అది మొదటిగా చంద్రబాబు నాయుడు గుర్తించాలి. ప్రభుత్వ భవనాలు కడుతున్నారు, బ్యాంకులు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు హెడ్ క్వార్టర్స్, ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్, పెద్ద అద్భుతమైన అసెంబ్లీ, పెద్ద టవర్తో, గొప్ప హైకోర్టు, గొప్ప సెక్రటరియట్. దిస్ విల్ నాట్ క్రియేట్ ఎ సిటీ. మీకు దాని ఇంకో ఉదాహరణ చెప్తాను. దేశంలో అద్భుతమైన పార్లమెంటు, బ్రహ్మాండమైన ప్రధానమంత్రి, రాష్ట్రపతి నివాస గృహాలు, కేంద్ర సెక్రటేరియట్ ఉన్నా ఢిల్లీ బాంబే కన్నా పెద్దదైందా? ఎందుకు కాలే మరి? ఇప్పుడు సెంట్రల్ విస్టా 20,000 కోట్లతో అద్భుతమైన ప్రాజెక్ట్ కదా. ఢిల్లీకి చరిత్ర ఉంది, మహానగరం. అన్నైనా కూడా ఇప్పటికీ బాంబేతో సమానం లేదు ఢిల్లీ ఎకానమీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఫర్ ఢిల్లీలో పార్లమెంట్ ఉంది, హైకోర్టు ఉంది, అసెంబ్లీ ఉన్నాయి, ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇప్పటికీ బాంబేతో ఈక్వల్ కాలే? ఇలా ఇండియన్ ఎకానమీలో బాంబేకున్న ప్లేస్ ఢిల్లీకి ఉందా? మీకు అమెరికన్ ఎకానమీలో వాషింగ్టన్ డీసీ, నేను వాషింగ్టన్ వెళ్ళాను, న్యూయార్క్ వెళ్ళాను. వాషింగ్టన్లో మీకు క్యాపిటల్ హిల్, మీకు అక్కడ అమెరికన్ వైట్ హౌస్, రాష్ట్రపతి నివాసం నుంచి మొదలుకొని అమెరికన్ పార్లమెంట్ భవనంతో సహా వాషింగ్టన్ ఉంది. దానికి జార్జ్ వాషింగ్టన్ పేరు పెట్టారు. వాషింగ్టన్ నగరం ఉంది, గొప్ప విద్యా కేంద్రాలు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి. కానీ మరి అది న్యూయార్క్ లాగా ఎకానమిక్ సెంటర్ ఎందుకు డెవలప్ కాలేదు? మరి వాషింగ్టన్లో యూనివర్సిటీస్ ఉన్నా, ఇన్స్టిట్యూట్స్ ఉన్నా, గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నా, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫార్ బిహైండ్ న్యూయార్క్. న్యూయార్క్ ఈజ్ న్యూయార్క్ ఎంత పెద్ద ఎకానమీ తెలుసా రవిశంకర్? ప్రపంచంలో ఒక 100 కంట్రీల జీడిపి కన్నా ఎక్కువ, 100 నేషన్ జీడిపి కన్నా ఎక్కువ న్యూయార్క్ జీడిపి. మరి ఈ రెండు ఉదాహరణలు మీకు చెప్పాను. ఢిల్లీ కంపేర్ టు బాంబే, న్యూయార్క్ కంపేర్ టు మీకు వాషింగ్టన్. ఇంకోటి కూడా చెప్తాను, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చెప్తాను. అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ పక్కన నాంపల్లి ఉంది, వెనకాల మల్లేపల్లి ఉంది. మీకు ఆ ఏరియాలో ల్యాండ్ కాస్ట్ ఎంత? కోకాపేట, మోకిళ్ళలో ల్యాండ్ కాస్ట్ ఎంత? మీకు ఎక్కడ ఎక్కువ ఉంటుంది? మరి ఎందుకు ఉండాలి? ఇక్కడ అసెంబ్లీ పక్కనే కదా, అసెంబ్లీ పక్కనే కదా. మీకు అసెంబ్లీ పక్కన మల్లెపల్లిలో ల్యాండ్ కాస్ట్ కోకాపేట, జూబ్లీ హిల్స్, మోకిళ్ళ, శంకర్పల్లిలో ఉన్న కాస్ట్ కూడా ఉంటుంది, ఉండదు నా డౌట్. మరి ఎందుకు అక్కడ అంత ఉన్నది? ఇప్పుడు మీకు కోకాపేటలో ఎంత 70-90 కోట్లు, 100 కోట్లు పడుతుంది. నాంపల్లి దగ్గర ఎక్కడన్నా ఎకరం 100 కోట్లు ఉంటుందా? మీకు మల్లెపల్లిలో 100 కోట్లు ఉంటుందా? ఆ అసెంబ్లీ వెనకాల ఏరియాలో 100 కోట్లు ఉంటుందా ల్యాండ్ ఏరియా? మరి అక్కడ అసెంబ్లీ ఉంది కదా, ఉండాలి కదా. అంటే దీన్ని బట్టి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఎక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. రాజమండ్రి మీ జిల్లా, విశాఖపట్నం. మీరు ఒక స్వాతంత్రం వచ్చినప్పుడు చూడండి, 70 years కింద ఎవరైనా మీకు రాజమండ్రిలో మీ బంధువులు ఉంటారు అడగండి. 70 ఏళ్ల క్రితం రాజమండ్రి పెద్ద సిటా, విశాఖపట్నం పెద్ద సిటా? రాజమండ్రి చాలా పెద్ద సిటీ, రాజమహేంద్రవరం. అది వేదములా ఘోషించి గోదావరి, సర్గధామములా బాసిల్లే రాజమహేంద్రి. ఇరేషలింగం పంతులు కోటి లింగాలు వెలిసిన చోటు ఇది, కోటి లింగాలు ఏ రోజు లేకపోయినా వీరేశలింగం ఒక్కరు మిగిలిన చాలు అని. సో ఎంత గొప్ప ప్లేస్ అది. మీకు అది రాజమహేంద్రవరం. సో రాజరాజ నరేంద్రుడు కొలువులో నన్నయ్య భట్టారకుడు రాజకులైక భూషణుండిట్లని అని మహాభారత రచన మొదలుపెట్టిన పుణ్యభూమి అది. అంత గొప్ప పుణ్యభూమి. సర్ ఆర్థర్ కాటన్ కట్టించిన ఒక ఆనకట్ట ఆఖరికి ఒక బ్రిటిష్ అధికారిని దేవునిలాగా కొలిసే స్థాయికి మార్చిన కర్మభూమి అది. అలాంటి రాజమండ్రి, విశాఖ కంపెనీ 70 years క్రితం రాజమండ్రి, 70 years క్రితం ఎందుకంటే నేను దాదాపు 50 ఏళ్ల కింద కూడా రాజమండ్రికి వెళ్ళాను, 50 ఏళ్ల కింద కూడా విశాఖపట్నం వెళ్ళాను. 1983లో ఫస్ట్ టైం విశాఖపట్నం వెళ్ళాను, అంటే 43 years క్రితం. అదే సమయంలో బహుశా రాజమండ్రి కూడా వెళ్ళాను. సో అప్పుడు రాజమండ్రి, ఇప్పుడు రాజమండ్రి, విశాఖపట్నం కంపెనీ అయింది. ఎందుకు మరి విశాఖపట్నం అంత గొప్ప నగరంగా అభివృద్ధి అయింది, ఎందుకు రాజమండ్రి కాలే? దిస్ షుడ్ బి సమ్ రీజన్ ఫర్ ఇట్ కదా. ఏంటి రీజన్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రాజమండ్రిమో అగ్రేరియన్ ఎకానమీతోనే లింక్ అయ్యింది. మీకు రాజమండ్రి డెవలప్మెంట్ మొత్తం అగ్రికల్చర్ ఎకానమీతో లింక్ అయిన డెవలప్మెంట్. అదే మీకు విశాఖపట్నం డెవలప్మెంట్ మోడర్న్ ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్, విశాఖ స్టీల్ ప్లాంట్, షిప్ యార్డు, మీకు ఒక మోడర్న్ ఎకనామిక్ గ్రోత్ తోటి లింక్ అయింది. అందువల్ల విశాఖపట్నం ఇవాళ అన్ని రేట్లు ఎక్కువ పెరిగింది. అంటే ఇది ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, అమరావతి అభివృద్ధి అయినా ప్రభుత్వ భవనాలతోనో డెవలప్ కాదు. రాజమండ్రికి విశాఖ ఎగ్జాంపుల్ ఏంటి? మోడర్న్ ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కడుంటే
అక్కడ డెవలప్ అయింది. దట్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్. ఈ మోడర్న్ ఎకనామిక్ యాక్టివిటీ అమరావతిలో ఏ మేరకు డెవలప్ అయింది, ఇది ఒక క్వశ్చన్ వేసుకోవాలి. నేను అమరావతి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, దయచేసి కొంతమంది అలా అనుకోవచ్చు. ఒక సజెస్టివ్గా మాట్లాడుతున్నాను. అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో సజెషన్స్ ఓపిక లేదు, సజెషన్ ఇచ్చిన తిట్టడమే. సో నాయకుడు ఏమంటే మనం అదే అనాలి. కానీ మరి మీరు ఇంకో ఎగ్జాంపుల్, నేను అమరావతికి వెళ్ళొచ్చాను, ఈ మధ్య వెళ్ళొచ్చాను, ఆ ప్రాంతం అంతా తిరిగి వచ్చాను. నేను నా అబ్జర్వేషన్ చెప్తాను, మీరు తప్పు ఉంటే కరెక్ట్ చేయండి. ప్రైవేట్ కన్స్ట్రక్షన్ చాలా తక్కువ జరుగుతున్నదల్లా గవర్నమెంట్ కన్స్ట్రక్షన్. నేను ఈ మధ్య విజయవాడలో కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఆ ప్రాంతం తిరిగి వచ్చాను. సో ఎక్కడ నేను గమనించింది గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాంట్లో డిస్ప్యూట్ లేదు. సో జగన్మోహన్ రెడ్డి టైంలో కంప్లీట్గా ఆపేసింది, చంద్రబాబు వచ్చాక ఊపందుకుంది. కానీ వేరే ద ప్రైవేట్ కన్స్ట్రక్షన్ జరగకుండా కేవలం గవర్నమెంట్ కన్స్ట్రక్షన్తో డెవలప్ అవుతుందా ఏదైనా? మీకు అలా కాదు అనడానికి మీకు ఉదాహరణ చెప్తాను. నయా రాయ్పూర్ ఉంది, ఛత్తీస్గఢ్ రాజధాని. గాంధీనగర్ ఉంది, గుజరాత్ రాజధాని. మీరు వెళ్ళి చూడండి, అక్కడ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ డెవలప్ అయినాక ఆ రాజధాని డెవలప్ అవుతుంది అనడానికి ప్రూఫ్ అది. సో మరి ఇక్కడ ఎకానమీ క్రియేట్ కావాలంటే దేర్ షుడ్ బి ప్రైవేట్ కన్స్ట్రక్షన్ ప్రోత్సాహం రావాలి, ఎకానమిక్ యాక్టివిటీ ఉండాలి. ఎకనామిక్ యాక్టివిటీ మీద ఫోకస్ లేదు, మొత్తం పొలిటికల్ యాక్టివిటీ మీద ఫోకస్. సమస్యది ఎందుకు దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకోవాలి. ఆ అమరావతి చట్టం అని అంతటా సంబరాలు చేసి చట్టం చేయడంతో కొత్తగా ఏమీ మారదు. మారాల్సింది దాని యొక్క ఎకనామిక్ యాక్టివిటీగా మీరు డెవలప్ చేశారా? మీకు అది డెవలప్ కానంత కాలం అమరావతి డ్రీమ్ ఫుల్ఫిల్ కాదు. డెవలప్ కావాలని కోరుకుందాం. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ సెంటర్ పెడతామంటున్నారు, లెట్ us హోప్. కానీ బేసిక్గా ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ కావాలి, ఇది మొదటిది. రెండవది, అది సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ అని చంద్రబాబు మొదలుపెట్టాడు. సో ఎందుకు ల్యాండ్ పూలింగ్ అనేది ఒక వెరీ ఇన్నోవేటివ్ మోడల్. ప్రభుత్వానికి నయా పైసా ల్యాండ్ అక్విజిషన్ భారం లేకుండా విన్ విన్ పార్ట్నర్షిప్గా పెట్టారు. చాలా మంచి ఆలోచన అది. నేను ఇప్పుడు కాదు, మీకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు శంషాబాద్లో భూముల సేకరణ సమయంలో టీవీలో మాట్లాడుతూ చెప్పాను, దీనికి కాంట్రవర్సీ, భూములు ఇవ్వమని వాళ్ళు అంటున్నారు, అభివృద్ధి కొరకు ఇవ్వమని వీళ్ళు అంటున్నారు, మా భూములు పోతే మా బతికెట్లా అని వాళ్ళు అంటున్నారు, దీనికి పరిష్కారం ఉంది అని సిమిలర్ ల్యాండ్ పూలింగ్ అనే పదం వాడలేక నేను ఏం సూచించాను ఆ రోజు, మీరు పాత టీవీ నేను వీడియోలు తీసి చూడండి ఉంటుంది. ఏమని సూచించానంటే 10 ఎకరాలు అవసరం ఉంటే 20 ఎకరాలు తీసుకోండి, 1000 ఎకరాలు అవసరం ఉంటే ఎయిర్పోర్ట్కు 2000 ఎకరాలు తీసుకోండి, ఒక 1000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కట్టండి, మిగతా 1000 ఎకరాలు డెవలప్మెంట్ కారిడార్ చేయండి. ఈ 2000 ఎకరాలు ఇచ్చిన ప్రతి రైతుకు అరెకరం ఇవ్వండి. మీరు అప్పుడు ఏమవుతుంది, అంతకుముందు ఎకరం ఉన్న ఆస్తి ఉన్న రైతు ఇవాళ అరెకరానికి తగ్గిపోతాడు, కానీ ఈ అరెకరం విలువ 10 ఎకరాల కన్నా ఎక్కువ. ఇది చేయండి, అప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. అంటే భూమి ఇచ్చిన వాడు నష్టపోడు, మీకు ఏర్పాటు వస్తుంది. 1000 ఎకరాలు కాదు, 10,000 ఎకరాలు అవసరం అంటే 20,000 ఎకరాలు తీసుకోండి. 10,000 ఎకరాలతో మీరు ఎయిర్పోర్ట్ డెవలప్ చేసి మిగతా 10,000 ఎకరాలు ఒక డెవలప్మెంట్ కారిడార్ పెట్టండి అన్నారు. సిమిలర్ టు ల్యాండ్ పూలింగ్. ఇవాళ కాదు ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన లేనప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నేను అన్న మాట లేదు. అందువల్ల ల్యాండ్ పూలింగ్ అనే దాన్ని ఇది ఇన్నోవేటివ్ ఐడియా అనడానికి కారణం అది. నేను ఇవాళ కాదు ఎప్పుడో అన్నాను. సో మీకు దానికి ల్యాండ్ సెల్ఫ్ సస్టైనింగ్ అన్నారు. కానీ మళ్ళీ ఒకసారి వైపు ఏమంటున్నారు, 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది, 2,00,000 కోట్లు. ఈ రెండు కాంట్రాడిక్టరీ కదా. ఒకవైపు మీరే సెల్ఫ్ సస్టైనింగ్ అంటున్నారు, మీరే మళ్ళీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణాలు, వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు, ఇన్ని డబ్బులు అయితే ఖర్చు అవుతుంది, ఇన్ని కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. ఈ రెండు కాంట్రాడిక్టరీ కదా. ఇఫ్ ఇట్ ఈస్ సెల్ఫ్ సస్టైనింగ్, మేక్ ఇట్ సెల్ఫ్ సస్టైనింగ్ ఫ్రమ్ ద డే వన్. ఏ అప్పులు చేయకండి అమరావతి కోసం. డే 1 ప్రభుత్వ బడ్జెట్లో ఏది కేటాయించకండి. మీరు ఒకవేళ కేటాయించిన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి దానికి ప్రభుత్వం అప్పించి రేపు మళ్ళీ అమరావతిలో సెల్ఫ్ సస్టైనింగ్గా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పుడు రీపే చేయండి. లెట్ దేర్ బి నో ఫైనాన్షియల్ బర్డన్ ఆఫ్ అమరావతి. ఇప్పుడు కాంట్రవర్సీ అదే కదా, అమరావతి పైనే మొత్తం కేంద్రీకరిస్తే రాష్ట్రం దెబ్బతింటది అనే కదా వాదన. దాన్ని డిస్ప్రూవ్ చేయండి. చంద్రబాబు నాయుడు అన్నాడు కదా సెల్ఫ్ సస్టైనింగ్ అని. సెల్ఫ్ సస్టైనింగ్ ఫైనాన్స్ మోడల్గా దీన్ని డెవలప్ చేయండి. ఇది రెండవది. మూడవది ఏంటి అంటే టాంజిబుల్ రిజల్ట్స్ ఉన్నది. మీకు మొదలు 33 ఎకరాలు 33,000 ఎకరాలు తీసుకున్నారు. అప్పుడు ఏమన్నారు, ఈ 33 ఎకరాలతో ఒక ప్రపంచ ప్రఖ్యాత నగరం అవుతుంది అన్నారు. ఇప్పుడు ఏమంటారు,
మున్సిపాలిటీ అవుతుంది అంటున్నారు. ఏది నిజం మరి? 2014-19 మధ్యలో 33,000 ఎకరాలతో ఆ నగరం అయితే ప్రపంచ ప్రఖ్యాత నగరం అయితే అని మీ అంచనా కదా. మున్సిపాలిటీ అని అంచనా అయితే 33 ఎకరాలు 50,000 ఎకరాలు అప్పుడే అడుగుతారు కదా. సో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అప్పటికి ఇప్పటికీ? ప్రపంచ ప్రఖ్యాత నగరం సరిపోయేంత ల్యాండ్ తీసుకుని అది ఇవాళ మున్సిపాలిటీకి సరిపోదు అంటే ఎవరిని అవమానిస్తున్నారు మీరు? భూములు ఇచ్చిన రైతులను అవమానించడం కాదా? మరి వాళ్ళు ఎంతో ఆశతో ఇచ్చారు కదా. మరో జూబ్లీహిల్స్ కొకాపేట అవుతుందని చెప్పారు కదా. ఇలా మున్సిపాలిటీ కూడా కాదంటే ఎట్లా? అసలు దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో ఇది మూడోది. అందువల్ల ఒక టాంజిబుల్ రిజల్ట్స్ ఉండాలి. లేకపోతే 2014-19 వరకు ఒక అద్భుతమైన అమరావతి దృశ్యాన్ని చూపిన ప్రజలు తెలుగుదేశానికి 23 సీట్లు ఎందుకు ఇచ్చారు? అందువల్ల ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఆకాంక్షలు పెరిగితే నిరాశల విప్లవానికి దారి తీస్తుంది. ఇది ఇంకో సందర్భంలో డేనియల్ లెర్నర్ అనే అతను ది పాసింగ్ ఆఫ్ ట్రెడిషనల్ సొసైటీలో వాడిన పదం రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఫ్రస్ట్రేషన్స్ అంటాడు. అంటే మీరు పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసి టాంజిబుల్గా లేకపోతే దట్ విల్ లీడ్ టు రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఫ్రస్ట్రేషన్. అదే జరిగి తెలుగుదేశానికి 23 సీట్లు వచ్చింది. అంటే ఒక ప్రభుత్వాన్ని రాజకీయంగా ప్రజలు అంచనా వేయడం ఆ ప్రభుత్వం పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్తో అంచనా వేస్తారు. మీకు చంద్రబాబు నాయుడు ఓడిపోయిన టైంలో లాలూ ప్రసాద్ గెలిచాడు. ఎవరైనా ఈ భూమి పైన ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు లాలూ ప్రసాద్ కన్నా కూడా అభివృద్ధి చేయలేదు అంటారా? ఎవరైనా అడగలరా? మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఓడిపోయి లాలూ ప్రసాద్ గెలిచాడు అంటే అక్కడ ఆయన పట్ల ఎక్స్పెక్టేషన్ అంతే ఉన్నాయి కనుక ఇబ్బంది లేదు. ఈయన పట్ల ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి కనుక ప్రజలు వ్యతిరేకించారు. అందువల్ల అమరావతి పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్న కొద్దీ ఇట్ కెన్ లీడ్ టు రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఫ్రస్ట్రేషన్స్ ఇఫ్ దర్ ఇస్ నో టాంజిబుల్ గ్రోత్. సో నేను 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత అద్భుతమైన నగరం కడతా అంటే ప్రజలు ఒప్పుకోరు. ఈ 5 ఏళ్లలో మీరు ఏం చూపెడతారన్న దానిపైన మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. మీ 30 సంవత్సరాల స్వప్నం ఆధారంగా జడ్జ్ చేయరు. రాబోయే 3 సంవత్సరాల్లో మీరు చేసిన దాని ఆధారంగా జడ్జ్ చేస్తారు. అందుకే నేను పులిపైన సారీ అనేది. ఇది మూడోది. నాలుగోది ఏంటి అంటే ఇతర ప్రాంతాల అభివృద్ధి దెబ్బతినకూడదు. మీకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పొరపాటు ఏంటి? హైదరాబాద్ పైనే మొత్తం కేంద్రీకరించారు. ఆఖరికి ఆంధ్ర పెట్టుబడులకు కూడా హైదరాబాద్కి వచ్చాయి. ఆంధ్ర రాజకీయ నాయకుల ఆస్తులు కూడా హైదరాబాద్కి వచ్చాయి. ఈనాటికి మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఎక్కడికి వస్తారు? జగన్మోహన్ రెడ్డి నా అంచనా మీరు లెక్కలు తీయండి, ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చిపోతారు. ఒకసారి ఎవరైనా ఆర్టీఐ కింద ఎయిర్పోర్ట్లో అడగండి, గన్నవరం పోర్ట్లో ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చిపోయారో చెప్పండి హైదరాబాద్. ఇక ఐఏఎస్ అధికారులు అయితే వీకెండే, ఇక వీకెండ్ పిలిగ్రిమేజ్ అమరావతి. మీకు చాలామంది ఆంధ్ర రాజకీయ నాయకుల కుటుంబాలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఆస్తులు అన్నీ హైదరాబాద్లో ఉంటాయి. ఈవెన్ టుడే ఎందుకున్నాయి? మరి అమరావతి మీద మీకే ప్రేమ లేకపోతే ఎవరికి ఉంటుంది? మరి ఎందుకు మీరు అక్కడ ఉండలేకపోతున్నారు అమరావతిలో? అంటే మీరు ఉండకుండా అది ప్రపంచ మహానగరం ఎట్లవుతుంది? ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? అందువల్ల మీకు అమరావతిని అభివృద్ధి చేయడం ఎంత అవసరమో, అమరావతి వల్ల మేము అభివృద్ధి కాలేదన్న భావన ఉత్తరాంధ్రకు రాకూడదు, రాయలసీమకు రాకూడదు. ఇదే భావన కదా దెబ్బతీసింది. మీరు హైదరాబాద్ అభివృద్ధి అయి మా ఆంధ్ర ప్రాంతం, సీమాంధ్ర ప్రాంతం అనేది అభివృద్ధి కాలేదన్న కారణాన జయాంధ్ర ఉద్యమం జరిగిన చోట సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది కదా. అంటే హైదరాబాద్లోనే అన్నీ పెట్టారు, మా పరిస్థితి ఏంటి అనే విమర్శ వచ్చింది కదా. మరి ఈ పొరపాటు మరోసారి జరగద్దు అంటే అమరావతిని ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తారో అదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి. దీనికి గతంలో చంద్రబాబు నాయుడే విజన్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన పూర్తిగా దాన్ని పట్టించుకుంటలేదు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకత ఏంటంటే ఒక దాన్ని పడతాడు, పెద్ద ప్రచారం జరుగుతుంది, తర్వాత దాన్ని పట్టించుకోరు. P4 అని ఎంత అలవాటు. ఈ మధ్య P4 ఇట్టున్నారా మీరు గమనించండి. రాధాకృష్ణ ఏబిఎన్లో P4 పిచ్చి పట్టింది అన్నప్పటి నుంచి P4 లేదు. మీరు గమనిస్తే P4 పైన మీరు మీరు P4 పిచ్చి పట్టింది అని రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు రాసిన కన్నా ముందు ఫ్రంట్ పేజ్ అనాలిసిస్ తీయండి. P4 రోజు వచ్చేది వార్త. రాధాకృష్ణ P4 పిచ్చి అన్న తర్వాత చూడండి, P4 అసలు కనబడదు మీకు పేజ్ 1లో. మీరు గమనించండి. ఎందుకు మరి? అయిపోయింది కదా దాని పని. ఇక P4 పని ఇప్పుడు P4 నుంచి టాపిక్ వెళ్ళేది. ఇక ఎక్కడోసారి ఎప్పుడో మాట్లాడుతున్నారేమో. సో మీరు ఏం చేయండి అంటే ఈ రకంగా కాకుండా ఇతర ప్రాంతాల అభివృద్ధి జరగకుండా అమరావతి షుడ్ బి ద ప్రైడ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర. అమరావతి షుడ్ నెవర్ బి ద ఎన్వీ ఆఫ్ ఆంధ్ర పీపుల్.
అది అమరావతిని చూసి రాష్ట్ర ప్రజలంతా గర్వపడాలి. అయ్యో అమరావతి అభివృద్ధికి కేంద్రీకరించి మమ్మల్ని నిర్లక్ష్యం చేశారన్న బాధ వాళ్ళకు ఉండకూడదు. ఇది 4వది. 5వది మీరు అమరావతిలో రైతులకు ఇచ్చిన హామీలు. మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదు దాదాపు, ఏదో రేర్. మరి ఇన్నేళ్ల తర్వాత ఇలా చంద్రబాబు నాయుడు 7 ఏళ్ళు ఉన్నాడు కదా, ఇంతవరకు ప్లాట్లు కేటాయించకపోతే మీరు ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్కు దగ్గర మీరు డబ్బులు కడతారు, లేఅవుట్ బిగినింగ్లో వేస్తారు. 7 ఏళ్ళ దాకా మీకు ప్లాట్లు కేటాయించే ఒప్పుకుంటారా మీరు? మరి ఎందుకు ప్రభుత్వాన్ని ప్రజలు అంగీకరిస్తారు? అందుకే కదా ఇలా ప్లాట్లు ఎందుకు కేటాయించడం లేదు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇంతవరకు మీరు 1,00,000 ప్లాట్ల పైన కేటాయించాలి కదా కమర్షియల్ రెసిడెన్షియల్ కలిపి. మరి ఇంతవరకు ఎన్ని ప్లాట్లు కేటాయించారు? సింపుల్ చెప్పండి నాకు. ప్లాట్లే కాదు, మీరు వాళ్ళందరి కుటుంబాలకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తామన్నారు, చేశారా? మీరు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు స్కిల్ సర్వే అన్న రాష్ట్రం అంతా ఏమైందో మనకు తెలియదు. మీరు ఎన్ని రైతు కుటుంబాల బిడ్డలకు ఎంతమందికి ఏ ఆధునిక స్కిల్స్ నేర్పి వారు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారో వైట్ పేపర్ డిక్లేర్ చేయండి. ఇంకో ఇన్ని శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాం, ఇంత స్కిల్లింగ్ చేశాం, ఇంకో ఇంతమందికి ఒరాకిల్లో వచ్చింది, ఇంతమందికి అమెజాన్లో వచ్చింది, ఇంతమందికి ఇంకో ఈ కంపెనీలో వచ్చింది అని చెప్పండి. మీరు విల్ బి వెరీ హ్యాపీ. మరి అది చేయండి. మీరు అది ఏది చేయకుండా అమరావతి నుంచి ఇంకా నేను భూములు తీసుకుంటా అంటే ఎట్లా క్వశ్చన్ ఇది? అంటే టాంజిబుల్ చేంజ్ ఇన్ ద ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద ఫార్మర్స్. అమరావతిలో ఉన్న రైతుల జీవితాల్లో ఆర్థిక జీవిత స్థాయిలో ఒక గుణాత్మకమైన అభివృద్ధి ఇప్పటి వరకే రావాలి, తర్వాత ఇంకెక్కువ వస్తుంది. 6వది అమరావతి నుంచి కేంద్రం ఏం సాయం చేస్తుంది? మీకు రాజకీయంగా సఖ్యత ఉన్నప్పుడేమో ఆకాశానికి ఎత్తుతారు. మీరు మోడీతో శంకుస్థాపన చేసి కేంద్రం అద్భుతంగా సహకరిస్తుందని 4 ఏళ్ళు చెప్పారు. 1 ఫైన్ మార్నింగ్ 4 ఏళ్ళ తర్వాత మట్టి నీళ్లు మా ముఖాన కొట్టి వెళ్ళిపోయాడు మోడీ అని చంద్రబాబు తిట్టారు. ఇప్పుడు మళ్ళీ అద్భుతంగా సహకారం చేస్తారంటున్నారు. అంటే మీకు పొలిటికల్గా కలిసి ఉన్నప్పుడు అద్భుతంగా కంట్రిబ్యూట్ చేసినట్టు మోడీ, మీకు పొలిటికల్గా చెడిపోతే మళ్ళీ మట్టి నీరు కొట్టింది. మీరు చూడండి, మళ్ళీ 2029 వరకు మోడీ గ్యారంటీగా ఓడిపోతాడన్న భావన వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే ఏమిచ్చిన మాకు మళ్ళీ మట్టి నీళ్లు కొట్టిపోయాను, ఆంధ్ర పోరాటం అంటే మళ్ళీ మొదలైంది. ఇది కాదు, కేంద్రం నుంచి కాంక్రీట్గా తెచ్చుకోండి. అందుకనే అన్నది, మీరు అమరావతి విభజన చట్టంలోనే ఒక 50,000 కోట్లు 5 ఏళ్ల పాటు 10,000 కోట్ల చొప్పున 50 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఇవ్వలేదా? మీరు ఇప్పుడు ఇస్తున్నాయని బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తున్నారు. మీరు ఒక 50,000 కోట్లు కూడా ఇస్తున్నట్లు కనుక రాసి ఉంటే చట్టంలో, ఈ చట్ట సవరణ నిజంగా వర్త్ సెలబ్రేషన్ కదా. 50,000 కోట్లు అమరావతికి ఇచ్చుంటే మీరు చట్ట సవరణ చేసి నేనంతా తెలుగుదేశం కార్యాలయాల్లో కేకులు కట్ చేసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పార్టీ కార్యాలయాలందరికీ పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి వెళ్ళింది ఆదేశాలు, పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయండి అంటే అందరూ ఏం చేయాలో తెలియక కేకులు కట్ చేసి తినిపించుకున్నారు. ఓ 50,000 కోట్లు మీరు ఆ చట్ట సవరణలో ఉండుంటే చట్ట సవరణకు అందరము జేజేలు పలికేవాళ్ళం కదా. సో ఇది చేయండి. కేంద్రం నుంచి మీకు ఒక ఎంపీ, నార్త్ ఇండియన్ ఎంపీ ఒక మంచి సలహా ఇచ్చాడు. आपके पास चंद्रबाबू नायडू जी, आपके पास चाबी है, जब तक आपका पास सरकार का चाबी है तब तक आप जो मैक्सिमल ले सकते ले, बाद में कुछ भी नहीं होता आपको, फिर बेधोखा करेंगे అని చెప్పాడు. సో ఏమని సలహా ఇచ్చారంటే మీ చేతులు తాళం చేయండి. అలా కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం మద్దతు ఉంది, ఈ సమయంలో ఎంత లాగితే అంత లాక్కోండి, తర్వాత మీకు ఇవ్వరు, ఇది మాకు ఇతర రాష్ట్రాల అన్నిటికీ ఇదే అనుభవం అని ఆయన ఇతర రాష్ట్రాల అనుభవాలని చెప్పి చంద్రబాబు నాయుడు సలహా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటూ, చంద్రబాబు నాయుడు ఐటీ డెవలప్ చేశాడు ఇవన్నీ చెప్తూ తాళం చేయి ఉన్నప్పుడు మీరు ఎక్కువ తక్కువ లాక్కోండి అని. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే ఓ 50,000 కోట్లైనా అమరావతికి మోడీ ప్రభుత్వం నుంచి గ్యారెంటీ ఇవ్వండి. ఎందుకంటే దీనికి ఒక బేసిస్ ఉంది. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు సీమాంధ్ర ప్రజలు అంగీకరించలేదు. ఎందుకంటే ఒక రాజధాని లాంటి గ్రోత్ సెంటర్ను కోల్పోయి ఎక్కడ జరగలేదు, మీకు ఎక్కడా జరగలేదు అని మాకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఈ ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, మీరు ప్రత్యేక హోదా ఇవ్వలే. పోనీ అమరావతికైనా ప్రత్యేక హోదా ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకపోయినా. నేను అమరావతికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోండి. ఎందుకు నా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తుంది? మీకు ఇంత మంచి అవకాశం కదా, మీ మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది కదా, మీరు బ్రహ్మాండంగా చేయండి. సో అది ఏమీ చేయకుండా మీరు అమరావతి పైన హైప్ క్రియేట్ చేస్తూ పోతే అది పులిపే స్వారీ అవుతుంది అని చెప్పడానికి.
సో అందువల్ల అమరావతి వర్సెస్ మావిగాన్ కాదు చర్చ. అమరావతిని ఏం చేయాలి, ఎలా చేయాలనే దానిపైన చర్చ జరగాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇరాన్పై బూతులతో విరుచుకుపడ్డ